अनुज कल्याण वाले तीनों लोग तीनों लोग कल्याण कृष्णा गोदावरी और लक्ष्मी निवास जलबांध के पौधा दले नाम क्षेत्र अनवेद मंगा पद्मावती समेत आषाढ़ मासे पक्षे और नम्या भानुवाद మీ పేరు గోత్రం చెప్పండి అమ్మా చెప్పండి గోత్రం सप्तद्वीपा वसुंधरा ऋग्वेदो सामवेदो अख्यधर्मणः अंगवेदगौतमी भागीरथ विख्याता पंचगंगा जन्मन्नोदगस्य दशातरं प्रणो देवी सरस्वती देवाजय ब्रह्मादिनी वदे तस्मात् विराजजायत विराजोऽसुरः महाजाराजया मनोहरजगवादि अघोराजन्यः पूर्वजलत्रयश्च मध्यामृतोद्रवजायत चन्द्रमावनसम्भवत्यतो लावाडे हुद्वा विश्वकर्मणोर्ददादि तस्य स्पष्टावजतरूपमेदि तद्वरुणस्य विष्णु జై శ్రీమన్నారాయణ సిద్దిపేట జిల్లా భూన్పల్లి అక్బర్పేట మండల్ మోతే గ్రామంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు మహాసరస్వతి అమ్మవారికి మహాభిషేకం మరియు కుంకుమార్చన, అలాగే ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ యజ్ఞం, అలాగే రుద్రాభిషేకం, వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు ఎన్నో ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ఆషాఢ మాసం సందర్భంగా భక్తుల కొంగు బంగారమైనటువంటి శ్రీ సంతానాథ అమ్మవారికి సాయంత్రం బోనాలు తీయడం జరుగుతుంది. అలాగే సరస్వతి అమ్మవారి దగ్గరికి పోయి ఆమె దగ్గర మనం చేతులు జోడించి మనము ఆమె దగ్గర నుండి భిక్షాటన కార్యక్రమం కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. అమ్మ దగ్గర చేతులు జోడించి భిక్షాటన చేసినట్టయితే మన కోరికలన్నీ నెరవేరుతాయి. విద్యాపరం కానీ ఉద్యోగపరం కానీ ఎలాంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయి. అలాగే ఆంజనేయ స్వామి దగ్గరికి పోయి ఎలాంటి అనారోగ్యకరమైనటువంటి విషయాలు ఉన్నట్టయితే ఆయన మనకు ఉన్నటువంటి బాధలన్నీ తొలగిస్తాడు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మనం కోరిన కోరికలను నెరవేరుతాయి.
సంతానోదయం అమ్మవారిని ప్రార్థించినట్టయితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, కళ్యాణం జరగని వారికి కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో గురువు భాస్కర్ పంతులు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికే చాలా మంది భక్తులు వారి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఇంకా వస్తుండ్రు, సాయంత్రం దాకా ఇదే విధంగా వస్తారు. కాబట్టి రాని వారందరూ వర్షం కారణంగా రాకున్నా వాళ్ళ ఇంటి నుండి అన్న ఆ భగవంతుని ప్రార్థించాలి. అందరికీ దేశం మొత్తం పుష్కలంగా వర్షాలు పడి అందరికీ భక్తులందరికీ ఆ భగవంతుడు అమ్మవారు ఆయురారోగ్యాలు ప్రసాదించనని చెప్పి మా దేవాలయం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరియు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ దేవాలయం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినాం. వచ్చిన భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదాన వితరణ కార్యక్రమంలో భాగస్వాములై ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.